ఓహో, టీవీ చూస్తున్నావా మోహిని? ఇంత లేట్ ఏంటి? అంటే ఆ ముసిలిన ఎక్స్ప్లెనేషన్ చెప్పి ఇంకా టైం వేస్ట్ చేయకు. పిండం గదిలో పెట్టి డోర్ క్లోజ్ చేయి. గదిలో? ఓహో, ఇక్కడ. సరే సరే. మోహిని, ఇవి చాలకపోతే చెప్పు, ఇంకా తీసుకొస్తాను. సరి పెట్టుకుంటానులే. ఓహో, దెయ్యాలకు కూడా అడ్జస్ట్మెంట్లు ఉన్నాయన్నమాట. దెయ్యానికి నీట్నెస్ లేదు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇట్స్ ఓకే. మంచింగ్ ఇస్ ప్రాబ్లం. చెప్పాగా లేదని. చెప్పినా సరే ప్రాబ్లం కంటిన్యూస్. ఈ చేష్టకి అర్థం ఏంటి? ఇస్తాడా ఇవ్వడా? అయ్యిందా? ఓవా, థ్యాంక్స్ టు పిండం. వచ్చే ప్లేట్లు తీ. ఓకే ఓకే. ఆహా, ఎక్కడున్నావో ఎలా ఉన్నావో కనపడటం లేదు గాని బాగానే లాగించేశావు. ఏంట్రా, 4 ముక్కలు కావాలా? తెస్తున్నాను. తిని పారేసిన 4 బొయ్యికలిస్తాడా? 4 జన్మల దాకా నువ్వు బ్రహ్మచారిగానే ఉండిపోదువుగాక. ఇదే ఈ తాగుబోతు శాపం. ఓ సారీ మోహిని, నువ్వు నా ఇంట్లో గెస్ట్ గా ఉంటున్నావు కాబట్టి నా గురించి అన్ని విషయాలు నీకు తెలియాలి. నా పేరు సుందరం. నా ప్రొఫెషన్ మ్యూజిక్ డైరెక్షన్. నీకెలా తెలుసు? పైనుంచి చూస్తున్నానుగా. పైనుంచా? ఓహో, ఒకవేళ నేను చూసినా కూడా నువ్వు కనపడవు కదా. ఏ అటక మీదో ఫ్యాన్ మీదో కూర్చుని ఉంటావు. సరే, ఎక్కడ కూర్చున్నా సరే, నా ఇంట్లో ఉన్నంత వరకు నీకు ఏం కావాలన్న మొహమాట పడకుండా అడుగు, చేస్తాను. నిజంగా? నిజంగా. అయితే ఒక పాట పాడు. పాటేనా? సరే అయితే కాసుకో. దయ్యం పాట పాడతావేంటి? నువ్వు దయ్యానివే కదా. అవును కదా. అయినా రోజు దయ్యం పాట పాడి పాడి విని విని బోర్ కొట్టేసింది. ఏదైనా హుషారైన పాట పాడు. ఓహో సారీ, నిజమే. రోజు తినే ఫుడ్ ఎప్పుడు బోర్ కొడుతుంది. మార్చేద్దాం. ఇదిగో. హలో, నేను సుందరాన్ని మాట్లాడుతున్నాను. మోహినియా? యా. వై యు కాల్ మీ? ఓ యా. పొద్దున రికార్డింగ్ వచ్చే హడావిడిలో నీ పిండాకుడు గురించి అడగడం మర్చిపోయాను. సారీ, ఏమనుకోవద్దు. అనుకోవద్దా? అనుకోవద్దని చెప్పడానికి నువ్వెవరు? నేను ఏదైనా అనుకుంటాను, నా ఇష్టం. నీకు కష్టమైతే చెప్పు, ఇప్పుడు వెళ్ళిపోతాను. అంత మాట అనకు మోహిని. నువ్వేం చేసినా నాకు ఇష్టమే. దయచేసి వెళ్ళిపోతానని మాత్రం అనకు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇట్స్ ఓకే. ఈసారికి నిన్ను క్షమిస్తున్నాను. మరోసారి పిండం గురించి మర్చిపోయి వెళ్ళిపోయావో నీకు పిండం పెట్టేసి నేను వెళ్ళిపోతా. ఓ సారీ, ఇంకెప్పుడు అలా జరగదు. ఒక్క నిమిషం. చెప్పు. కొంచెం స్లోగా చెప్పు ప్లీజ్. ఇంకా ఈ పూటకి సింపుల్ గా ఇవి చాలే. తొందరగా తీసుకురా. చెప్పడం మర్చిపోయాను, 2 కోల్డ్ యాక్ట్, 2 క్రోసిన్ టాబ్లెట్స్ కూడా. ఇదేంటి, దెయ్యాలకు కూడా జలుబులు జ్వరాలు వస్తాయా? నీ అర్థం లేని ప్రశ్నలకి జవాబులు చెప్పడం వల్ల జలుబు, సిగ్గు లేకుండా నువ్వు బట్టలు తీసేసి ఇంట్లో తిరగడం చూసి జ్వరం వచ్చింది. అంటే నువ్వు చూస్తూ ఉంటావని నాకు తెలియదు కదా.
ఇక మీదట పడుకునేటప్పుడు కూడా ప్యాంటు షర్ట్ వేసుకుని పడుకుంటాను. స్నానం చేసేటప్పుడు కూడా బట్టలు వేసుకోవాలి. ఓహో, నువ్వు దెయ్యానివి కదూ, ఎక్కడ పడితే అక్కడ ఉంటావన్న విషయం నాకు తెలుసు. అలా ఎప్పుడు చెయ్యను. ఓకే, ఇది మామూలు స్వాతిముత్యం కాదు, మ్యూజియం లో పెట్టాల్సిన స్వాతిముత్యం. రాజు, రాజు సార్, ఇదిగో. ఇన్ని ఐటమ్స్ ఎవరికి సార్? నీకు అనవసరం. హలో సార్, కమిషన్ కోసం కక్కుర్తి పడి కనపడిన కాకా హోటల్లో తీసుకురా. సార్ నేను అలాంటి వాడిని. నీ సంగతి నాకు బాగా తెలుసు, వెళ్ళు. ఈ మధ్య డైలీ ఇంటికి ఫోన్ చేస్తున్నాడు, నాన్ వెజ్ ఐటమ్స్ ఇంటికి తీసుకెళ్తున్నాడంటే ఏదో ఉంది, చెప్తా. ఏంటి మోహిని, ఏమైంది? నన్ను వెళ్ళగొట్టడానికి ఇలాంటి చెత్త ఫుడ్ తీసుకొస్తావా? అయ్యయ్యో, నాకు అలాంటి దురుద్దేశం ఏమీ లేదు, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను రికార్డింగ్ బిజీలో ఉండి మా అసిస్టెంట్ గారిని తెమ్మన్నాను. వాడు కమిషనర్ కక్కుర్తి పడి ఏదో చీప్ హోటల్ తెచ్చినట్టున్నాడు. సారీ, ఐఎమ్ వెరీ సారీ. ఫుడ్ పాయిజన్ అయి నేను చచ్చిపోతే? అయ్యయ్యో, చచ్చిపోతే? చచ్చే కదా నువ్వు మోహినివయ్యో, మళ్ళీ చావడం ఏంటి? ఒకసారి చచ్చాను, ఇలాంటివి తింటే రెండోసారి కూడా చస్తానని. ఎవరు రెండోసారి చావడం సిస్టం లేదే. ఇలాంటి ఎదురు ప్రశ్నలు వేస్తేనే నా కోపం వస్తుంది. సారీ సారీ, నాకు ఒక అరగంట టైం ఇచ్చావంటే వెంటనే తాజ్ కృష్ణకో గ్రాండ్ కాకతీయకో వెళ్ళి నీకు బ్రహ్మాండమైన పెండాకుడు తీసుకొస్తాను. ఏ అవసరం లేదు. నో, నువ్వు అలా పస్తులుండవు, నేను తట్టుకోలేను మోహిని. నేనేం పస్తుంటాను నీతో చెప్పలేదే. మరి డైలీ హోటల్ ఫుడ్ తింటే అసిడిటీ ఫామ్ అవుతుంది. నా పరిస్థితి కూడా అదే. నాకు ఇంటి ఫుడ్ కావాలి. ఇంటి ఫుడ్డా? ఇప్పుడు మనకి ఇంటి ఫుడ్ కావాలంటే ఎవరన్నా పక్కింటి ఫ్లాట్ వంటింటి కన్నం వేయాలి. అది నీ వల్ల కాదు. తెలుసు కదా, మరి ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వే వండి పెట్టు. నేనా వంట? నాకు కాఫీ కాయడం, వేడి నీళ్లు కాయడం తప్ప వంట రాదు. ఇంట్లో ముసల్ది లేదు. నో ప్రాబ్లం, నేను వాక్మెన్ లో రికార్డ్ చేసిస్తాను, అది విని నువ్వు చేసే. ఇది పద్ధతి. ఇలా అన్నావు, బాగుంది. నువ్వు ఆ పని మీద ఉండు. కూరలంటే ఇన్ని వేయటాలు ఎందుకు? సుందరం, టవల్ అంటుకుంది. సుందరం, సుందరం, సుందరం. ఇది కరెక్ట్. మోహిని, నువ్వు